వెల్కమ్ టు ధనుష్ పాణి యూట్యూబ్ ఛానల్. మేము ఈరోజు అనపకాయ రొట్టె చేస్తున్నాను. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఈ రొట్టె కర్ణాటక స్పెషల్. ఈరోజు ఇది దీనికి ఏమేమి కావాలో పదార్థాలు చెప్తాను. ఇలా అనపకాయ వస్తుంది, దీంట్లో ఇలా నేత గింజలు తీసుకొని ఇవన్నీ ఒలిచి ఇలా పెట్టుకోవాలి. ఇవి పెట్టుకున్న తర్వాత బియ్యపు పిండి, 1 లోట బియ్యపు పిండికి 1 లోట అనపగింజలు వేసి వీటిని ఉడికించాలి. ఇలా కుక్కర్లో పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఇవి శనగ్గింజలు, వేయించిన శనగిత్తనాలు, దాని పొడి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసిన పేస్టు, ఇవి అన్నీ వేసి దీంట్లోకి వేసి ఈ ఉడికిన అనపగింజల్ని, దాని నీరు, ఆ గింజలు వేసి కలపాలి. ఇలా ఉడికిన గింజలనంతాను ఈ పిండిలోకి ఇలా వేసుకొని కలపాలి. ఇవి గింజలనంతా వేసి ఇలా కలపాలి. బాగా నీట్గా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి. దీని ఉడికిన నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీరే వేసి బాగా కలుపుకోవాలి. తక్కువ పడితే ఇంకొన్ని ఉడికి నీళ్ళు పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఇలా ఉంట చేసుకొని నూనె వేసి ఇలా తట్టాలి. ఈ తట్టిన తర్వాత ఇలా పెనం మీద వేసి కాల్చాలి, 2 పక్కల కాల్చాలి. తర్వాత తీస్తే ఇలా రొట్టె ఇలా రెడీ అవుతుంది. ఇలా కాలుతుంది 2 పక్కల. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి నెయ్యి అద్దుకొని తినండి, చాలా బాగుంటుంది. లేదా పెరుగు, గట్టి పెరుగుని అద్దుకొని తినండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ ఇది లైక్ అయితే మా ఈ రొట్టె అంతాను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.